ఎఫెసీయులకు రాసిన పత్రికలో చివరి వచనంలో మనం చూస్తే 4:26 అంటాడు కదా, కోపపడుడి కానీ పాపము చేయకుడి. అందరు చెప్పండి, కోపపడుడి. డస్ బైబుల్ అలౌస్ ద యాంగ్రీ? ఆఫ్ కోర్స్. బైబిల్ చెప్తుంది కోపం అనేది సహజం, కోపం అనేది సహజం. అయితే పాపమునకు దారి తీసే కోపముగా మీ కోపము ఉండకూడదు. అంటే రెచ్చిపోయి 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 దూషణ మాటలు మాట్లాడి ద్వేషమును పెంచుకొని ప్రేమను కోల్పోయి పాపము చేసి శాపమునకు బానిసలైపోయేటువంటి స్థితికి వెళ్ళకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఇక చూడండి, నేను రెడ్ మార్క్తో చేసినది ఏంటి, కింద చూస్తే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఏంటి, నువ్వు నిద్రించే లోపల నీ కోపం నువ్వేం చేయాలి, తీసివేసుకోవాలా. అది ఎవరి మీదనే సరే నీ కోపమును తీసివేసుకోవాలా. మీరు ఎవరైనా సరే మీ కోపమును నిద్రించేటప్పుడు కూడా మీ మనసులో ఉంచుకొని పడుకుంటున్నారంటే మీరు నిజంగా క్రైస్తవులు కారు, క్రీస్తు అనుచరులు కారణ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదే మీరు ఆత్మీయ జీవితంలో మరుగుజ్జుతనంలో ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.